వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ5 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. గ్రామ దేవతలే గ్రామాల పట్టుకొమ్మలు. పోలేరమ్మ జాతరలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ. విశాఖ గాజువాక అమ్మవారు గ్రామాలకు పట్టుకొమ్మలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 64వ వార్డు కొత్త దిబ్బపాలెం కదిరివారి కులదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి పోలేరమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మవారికి ఉదయం నుంచే హోమాలు అభిషేకాలు నిర్వహించారని, పూర్వీకుల ఆచారం సంప్రదాయాలను పాటిస్తూ అమ్మవారి ఉత్సవాలు జరపడం అభినందనీయమని అన్నారు. గ్రామ దేవతలను పూజించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నారు. భావితరాలకు తెలియచేసేలా ఉత్సవాలు జరగాలన్నారు. అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కదిరివారి భక్తులు అప్పన్న, వీర్రాజు, కదిరి పోలరాజు, కోవిరి హరికృష్ణ, గంధం శ్రీను, ప్రసాదుల శ్రీనివాస్ మరియు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈరోజు దిబ్బపాలెంలో వెలిసినటువంటి పోలేరమ్మ తల్లి పండగ సందర్భంగా మరి ఇక్కడికి రావడం జరిగింది. పోలేరమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా మన గ్రామం మీద, అలాగే మన పిల్లల మీద, అందరి మీద ఉండాలని, పిల్లలందరూ కూడా మంచిగా స్థిరపడాలని, మన ప్రాంతం బాగా అభివృద్ధి చెంది సుభిక్షంగా ఉండాలని, అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కలగాలని, అలాగే మన ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నాం. అమ్మవారు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి అమ్మవారు. ఇక్కడ మరి కదిరి వాళ్ళు అమ్మవారు ఆధ్వర్యంలో చేస్తారు. ముఖ్యంగా దిబ్బపాలెం కానీ గంగవరం కానీ ఈ గ్రామాల్లో ప్రతి అమ్మవారికి కూడా ఒక ఇంటి వారు చూస్తూ ఉంటారు. అది కుటుంబానికి చూస్తుంటే చాలా నిష్ఠగా చేయడం జరుగుతుంది. చాలా నమ్మకం ఉన్నటువంటిది. అమ్మవారు ఒక ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ, మన సాంప్రదాయాలు ఏమున్నాయో, మన సంస్కృతులు ఏమున్నాయో ఇవన్నీ కూడా అలాగా తరతరాలను ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. విశాఖ గాజువాక ఓటుతోనే ప్రజాస్వామ్యంలో అనేక మార్పులు తీసుకురావచ్చని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కట్ట పద్మ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 71వ వార్డు విశ్వేశ్వర్ నగర్ లో ప్రజలకు ఓటు హక్కు మరియు ఎన్యూమరేషన్ అప్లికేషన్ పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కట్ట పద్మ మాట్లాడుతూ, ఓటుని వినియోగించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. అర్హులైన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించడానికి మరియు ఓటర్ల జాబితాను 100% పారదర్శకంగా మార్చడానికి భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఒక విస్తృత సవరణ కార్యక్రమమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం అన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలో నకిలీ, తప్పుడు మరియు 2 చోట్ల ఉన్న ఓట్లను తొలగించి అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడమే ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేక ఉద్దేశమన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధమన్నారు. మీ పిల్లలకి ఓటు ఉండదు కాబట్టి అప్పుడు మీ డీటెయిల్స్ ఇందులో మీరు తర్వాత ఇవన్నీ డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అంటించాల్సి ఉంటుంది. మీరు సంతకం పెట్టేసి మళ్ళీ మాకు ఇస్తే మేము వాటిని ఆన్లైన్ చేస్తాము. ఎస్ఐఆర్ జరిగింది, సేమ్ అలానే 2026లో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది. సో ఇది ఎన్యూమరేషన్ ఫామ్ మీకు ఇవ్వబడుతుంది. ఇందులో మీరు 2002లో కానీ ఓటు వేసినట్లయితే మీ డీటెయిల్స్ అనేది ఇక్కడ రాస్తారు. అప్పుడు 2002 డీటెయిల్స్ అనేది ఆన్లైన్ చేస్తాము. డ్రాఫ్ట్ రోల్లో మీకు ఒక 2 months తర్వాత వస్తుంది. అప్పుడు ఇది ఎన్యూమరేషన్ ఫామ్ ఓటు వెరిఫికేషన్ కోసం అని చెప్పిస్తున్నాము. ఇది ఏంటంటే మీరు 2002లో కానీ ఓటు వేసినట్లయితే మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాస్తారు. ఒకవేళ లెఫ్ట్ సైడ్ లో రాస్తారు. ఒకవేళ మీరు 2002లో ఓటు వేయలేదు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రం అంతటా
కొత్త ఓటర్ నమోదు జాబితాని ఆ ప్రక్రియని ప్రతి వార్డులో జరిపించడం జరుగుతుంది. అందులో భాగంగా విశ్వేశ్వరయ్య నగర్ 71వ వార్డులో మరి ఈ యొక్క ఓటర్ నమోదు ప్రక్రియ 5 రోజులుగా ప్రారంభమైంది. అయితే బిఎల్ఓలు వరప్రసాద్ గారు అలాగే శ్రీజ గారు మరి గత వారం రోజులుగా డోర్ టు డోర్ తిరుగుతూ ప్రతి ఒక్కరికి ఓటర్ నమోదు కార్యక్రమంలో వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ అప్లికేషన్ ఫామ్స్ ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఇవ్వటం జరిగింది. వారంతా కూడా ఫామ్స్ ని ఫిల్అప్ చేసి మరలా తిరిగి వీరికి అందజేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ 71వ వార్డు విశ్వేశ్వరయ్య నగర్ కాలనీలో మరి వారు వర్క్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి విశ్వేశ్వరయ్య నగర్ అసోసియేషన్ ఆఫీస్ వద్ద మరి అసోసియేషన్ వారు శ్రీనివాస్ గారు అలాగే వాసు గారు అలాగే రవి గారు అలాగే కోర్ కమిటీ మొత్తం అందరూ కూడా వారి వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ మళ్ళీ ఒక డ్రైవ్ కూడా పెట్టడం జరుగుతుంది. డ్రైవ్ మీన్స్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు బిఎల్ఓలు మరి వీళ్ళు డోర్ టు డోర్ తిరిగిన ప్రక్రియలో కొంతమంది ఆ డోర్ లో ఉంటున్నారు, కొంతమంది ఉద్యోగరీత్యా వారు బయటకు వెళ్ళిపోతున్నారు. సో అలాంటి వారికి కూడా మనం వారికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ యొక్క అసోసియేషన్ ఆఫీస్ వద్ద కూడా ఇక్కడ ఒక డ్రైవ్ ప్రత్యేకించి ఏర్పాటు చేసి ఇక్కడ మిగతా సమయాన్ని ఇస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇక్కడికి రప్పించి ఫ్రమ్ అడ్రస్ ఇక్కడ రప్పించి మళ్ళా ఈ యొక్క ప్రక్రియను రాత్రి 8 to 9 గంటల వరకు ఇది కొనసాగుతుంది. మరి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమానికి బిఎల్ఓలతో పాటు మరి మా అసోసియేషన్ యాజమాన్యం కూడా సహాయ సహకారాలు అందించినందుకు భారతీయ జనతా పార్టీ తరఫున నేను వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. చాలా అద్భుతంగా జరుగుతుంది. 71వ వార్డులో చాలా పెద్ద మొత్తంలో సంఖ్య ఎంతమ్మా ఈ రోజుకి 100 వరకు మనకి ఫిల్అప్ చేసి ఇవ్వడం జరిగింది ఫామ్స్. సో ఇంకా రానున్న ఈ 2-3 రోజుల్లో మొత్తం కాలనీ వాసులందరూ కూడా పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. ధన్యవాదాలు. విశాఖ జిల్లా గాజువాక కూర్మనపాలెం ప్రాంతంలో యూట్యూబ్ స్పోర్ట్స్ ఎరీనాను రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాజువాక లాంటి పారిశ్రామిక ప్రాంతంలో స్పోర్ట్స్ ఎరీనాను ప్రారంభించడం క్రీడాకారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇక్కడ షటిల్, స్విమ్మింగ్ పూల్ అన్ని రకాలుగా క్రీడాకారులకు ఆటలాడుకునే విధంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులు భాను ప్రకాష్, బలరాం కుమార్ ను అభినందించారు. విద్యార్థులు మొబైల్స్ కి ఎక్కువగా టైం కేటాయిస్తూ తమ కాలాన్ని వృధా చేస్తున్నారని అన్నారు. ఇలాంటి స్పోర్ట్స్ ఎరీనాను విద్యార్థులు ఉపయోగించుకొని ఉన్నత భవిష్యత్తుకు శ్రీకారం చుట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజువాక టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ లేల కోటేశ్వరరావు, వార్డు టీడీపీ అధ్యక్షులు నల్లూరి సూర్యనారాయణ, బోండా జగన్, టీడీపీ నాయకులు, యువత, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన దువ్వాడ దగ్గర ఏదైతే లేఅవుట్ ఉందో లేఅవుట్లో U2B అనే ఒక స్పోర్ట్స్ ఎరీనాని మోడర్న్ ఫెసిలిటీస్తో నిర్మాణం చేయడం జరిగిందండి. దీని ప్రమోటర్స్ భాను ప్రకాష్ గారు అలాగే బలరాం కుమార్ గారు చాలా డబ్బులు వెచ్చించి ఇది అధునాతనమైనటువంటి స్పోర్ట్స్ ఎరీనా పెట్టడం జరిగిందండి. ఇందులో షటిల్ ఉంది, పికిల్ బాల్ ఉంది, అలాగే స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇంకా అది చాలా నంబర్ ఆఫ్ గేమ్స్ కూడా పెట్టడం జరిగింది. చాలా బాగుంది. ఇందులో ఈ సందర్భం వారికి గాజువాక ప్రాంతంలో పెట్టినందుకు గాను నేను భాను ప్రకాష్ గారికి అలాగే బలరాం కుమార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఫెసిలిటీస్ని మరి చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా, ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ కూడా ఈ సెల్ ఫోన్కి, టీవీలకి, ఆ ట్యాబ్స్కి, సిస్టమ్కి ఉండిపోతున్నారు. గేమ్స్ ఆడుకొని, లేకపోతే చాలామంది ఈ రీల్స్ చూసుకుని కూడా ఇది ఫిజికల్ యాక్టివిటీ లేక చాలా అనారోగ్యం పాలైనటువంటి సందర్భాలు చూసాం. మరి దీన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి ఇట్లా చాలా బాగుంది. ఇందులో హెల్త్ కాపాడుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విశాఖ గాజువాక
కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఆర్థికంగా చితికిపోతున్న పేద కుటుంబాలకు కల్చర్ ఫౌండేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నారెడ్డి నరసింగరావు 75వ వార్డు మాజీ కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి అన్నారు. ఈ మేరకు కల్చర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాబర్ ఇండియా లిమిటెడ్ వారి సౌజన్యంతో పెదగంట్యాడ సిడబ్ల్యూసి కమ్యూనిటీ హాల్లో సుమారు 100 మంది దివ్యాంగులకు నెలకు సరిపడా పౌష్టికాహార సరుకులను అందజేశారు. కల్చర్ ఫౌండేషన్ అధ్యక్షులు పేర్ల అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నారెడ్డి నరసింగరావు, 75వ వార్డు మాజీ కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, టీఆర్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు తిప్పల రమణారెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి దివ్యాంగులకు పౌష్టికాహార సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్చర్ ఫౌండేషన్ ద్వారా ఈ రోజు విశాఖపట్నంలో 4 చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుందని, సేవా కార్యక్రమాలు చేయడంలో కల్చర్ ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. కరోనా సమయంలో కూడా అనేక మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు, రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేశారన్నారు. 10 మందికి తెలియచేయాలి, స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు సాయిరాం, విజయ్ చంద్రుడు, ఆడారి సతీష్, బొత్స జగదీష్, శ్రీను మరియు కల్చర్ ఫౌండేషన్ సభ్యులు, దివ్యాంగులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గాజువాక కల్చర్ ఫౌండేషన్ చైర్మన్ గారు, అదేవిధంగా గంగవరం బీజేపీ మండల అధ్యక్షులు శ్రీ పేర్ల అప్పారావు గారి ఆధ్వర్యంలో ఈ 3 వార్డుల్లో ఉన్నటువంటి సుమారు 150 మంది దివ్యాంగులకు ఒక్కొక్కరికి 2000 రూపాయలు విలువ చేసే పౌష్టికాహార కిట్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గారు శ్రీమతి పులి లక్ష్మీబాయి గారు, జనసేన సీనియర్ నాయకులు, ప్రముఖ సంఘ సేవకులు శ్రీ తిప్పల రమణారెడ్డి గారు, అదేవిధంగా దివ్యాంగుల జిల్లా అధ్యక్షులు శ్రీ వెంకయ్య గారు, మా వార్డు అధ్యక్షులు శ్రీని గారు అందరూ కూడా పాల్గొని వారందరి చేతుల మీదుగా అందరికీ కూడా ఈ యొక్క పౌష్టికాహార కిట్లు పంపిణీ చేయడం జరిగింది. దీనికి సిఎస్ఆర్ నిధుల నుంచి ఏదైతే డాబర్ రామ్లా కంపెనీ ఉందో వాళ్ళు సుమారు 8 లక్షల రూపాయలు విలువ చేసే ఈ యొక్క పౌష్టికాహార కిట్లను మన విశాఖపట్నం జిల్లాలో మన కల్చర్ ఫౌండేషన్, అదేవిధంగా రైస్ సంస్థ ద్వారా పంపిణీ చేస్తున్నందుకు డాబర్ రామ్లా కంపెనీ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. మరి అప్పారా గారు చెప్పినట్లుగా సమాజంలో అందరూ కూడా పౌష్టికాహారం తీసుకోలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకుంటున్నాయి, అయినా సరే అరాకొర అక్కడక్కడ ఉంటారు. దివ్యాంగులందరికీ కూడా మరి ప్రతి నెల పెన్షన్ కూడా అందరికీ నెల అందుతుంది. మన కూటమి ప్రభుత్వం అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అయినా సరే మరికొంతమందికి పౌష్టికాహారం లేని వాళ్ళకి గుర్తించి కల్చర్ ఫౌండేషన్ అప్పారా గారి ద్వారా ఈరోజు ఇక్కడ వారందరికీ కూడా పౌష్టికాహార కిట్లను అందజేయడం జరిగింది. మరి మన ప్రాంతంలో గత 10 సంవత్సరాలుగా కల్చర్ ఫౌండేషన్ తరపు నుంచి పేర్ల అప్పారా గారు ఇలాంటి దివ్యాంగులకి, ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వారందరికీ కూడా వాళ్ళు కంపెనీలు తీసుకొచ్చి వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంటారు. అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి దివ్యాంగులకి, అదేవిధంగా ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ హాస్టల్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ఫ్రీగా చదువు చెప్పిస్తూ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నందుకు మా పేర్ల అప్పారా గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. విశాఖ గాజువాక బీజేపీలో ఓబీసీ మోర్చా చాలా కీలకమని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కన్నారెడ్డి నరసింగరావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాలపు సత్య సాయిరాం అన్నారు. గాజువాక నియోజకవర్గంలో 9 మండలాలకు సంబంధించి ఓబీసీ మోర్చా అధ్యక్ష కార్యదర్శుల నియామకం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందజేసి అనంతరం మాట్లాడారు. ఓబీసీల అభ్యున్నతికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని, తద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. నియోజకవర్గంలో ఓబీసీ కార్యవర్గం సమర్థవంతంగా పనిచేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ అధ్యక్షులు రోణంకి విజయ్ చంద్రుడు, ప్రధాన కార్యదర్శి అడారి సతీష్, కార్యదర్శి బొత్స జగదీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఈగలపాటి యువశ్రీ, జిల్లా మీడియా ప్యానలిస్ట్ గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. కొత్త గాజువాక మండల అధ్యక్షులు అనిల్ కుమార్ గారి నాయకత్వం, మండల అధ్యక్షులు కొత్త గాజువాక మండల అధ్యక్షులు అనిల్ కుమార్ గారి నాయకత్వం,
సురేష్ గారి నాయకత్వం కొత్త గాజువాక ఓబీసీ మోర్చా మండల ప్రధాన ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మనకి జూలై 14వ తేదీ వరకు జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా, మీరు నేను అందరం కూడా, ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకోవాలి. కొత్తగా ఎన్యూమినేషన్ ఫారాలు ఇంటింటికి వచ్చి బిఎల్ఓలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రాజకీయ పార్టీల తరపు నుంచి మా బీజేపీ నుంచి కూడా 309 బూతులకి 309 మందిని బిఎల్ఏ టూల్ని నియమించాము. ఇప్పటికే 3,24,000 ఓటర్లకు గాను దగ్గర 2,90,000కు పైగా ఇంటింటికి వెళ్ళి ఎన్యూమినేషన్ ఫారాలు పంపిణీ చేయడం జరిగింది. సుమారు 9,000 ఫారాల వరకు రిటర్న్ కూడా వచ్చాయి. మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే, చాలామందికి ఆ ఫారాలు నింపడం తెలియదు. అలాంటి వాళ్ళకి బిఎల్ఓలతో చెప్పి వాళ్ళకి సహకరించి ఆ ఫారాలన్నీ కూడా ఈఆర్ఓ గారికి, మనకి ఇంటికి వచ్చే వాళ్ళు తీసుకుంటారు. ఈఆర్ఓ గారు స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే వచ్చే నెల జూలై 21వ తేదీని మనకి ముసాయిదా జాబితా తయారవుతుంది. అందులో మనకు సంబంధించిన సింపతి ఏదైతే బీజేపీకి అనుకూలంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వచ్చే విధంగా చూడాలి. ఎవరైనా ఓటు హక్కు కోల్పోతే భయపడవసరం లేదు. 21వ తేదీ తర్వాత కూడా మనకి ఫార్మ్ 6 ఫిల్ చేసుకుంటే కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతం వెళ్ళిపోతే అక్కడ కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలి. లేదా ఫార్మ్ 8 ఫిల్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఓటు. ఎవరైనా మరణిస్తే, చనిపోయినా అలాంటి వాళ్ళ ఓట్లన్నీ కూడా తొలగించాలంటే ఫార్మ్ 7 ఫిల్ చేయాలి. ఇవన్నీ కూడా బిఎల్ఏ టూల్కి, బిఎల్ఓలకి అందరూ తెలుసు. అది చాలా చక్కగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. గాజువాకలో బిఎల్ఏ 1గా నేను ఉన్నాను. మేమంతా కూడా 309 బూతులకి పనిచేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.